వద్దంటారా చెప్పండి? అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడని భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినారు. నేరుగా 100 కోట్ల రూపాయలు అదానీ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదానీ దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు 2015లో మొదలుపెట్టి 2023 డిసెంబర్ వరకు మీరు ఉన్నారు. 8 ఏళ్లలో ఒక్క అనుమతి రాలేదు, హైడ్రోజన్ క్లియరెన్స్ రాలేదు, నీటి కేటాయింపు లేదు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. మరి మీరేదో అనుమతులు ఇచ్చినట్టు ఎట్లా? కోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. కమిషన్ గొర్రెలు, కమిషన్ చేపలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్లకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చ కాపులను దేశం అంతా పచ్చగన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్న చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్పు అధ్యక్ష. ట్రెండింగ్ కావాలని చూసినట్టు ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు రానున్న రోజులలో వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతోటి ప్రతిసారి అంటే మీరైనా మీ కార్యకర్తలైనా మీ నాయకులైనా రెచ్చగొట్టే విధంగా గవర్నమెంట్ విష ప్రచారం చేస్తూ కేసులు పెట్టించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద చేస్తున్న సర్కస్ స్వీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో అదానితో కుస్తీ పడుతున్నది. చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు పర్టికులర్గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు. ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు, ఎవరిని కూడా బేర్ చేస్తలేదు కదా. సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు. పోలవరం సర్వనాశనం చేశారు. సోమశిల ప్రాజెక్టు ఈ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం. మీ వైసీపీ పాపమే, మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం. ఈ గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలన్నిటి మీద మేము చర్యలు తీసుకున్నాం. దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, నాయకుల మీద చర్యలు తీసుకున్నాం. అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు, అతని మీద కూడా చర్య తీసుకున్నాం. మహాపరాధం అవుతుంది, చాలా తప్పిదం అవుతుంది, సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది. కనుక మీరు వెంటనే మీ దండాన్ని బయటికి తీయవలసినటువంటి అవసరం ఉన్నదని పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తుంది. जी अपने विजडम से, अपनी सोच से कि आज वो यहाँ पर क्यों है, ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहाँ भेजी और आपको वहाँ भेजी। अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहाँ से हट जाएंगे। 60 साल से ऊपर के हमारे जितने बुजुर्ग हैं उन बुजुर्गों का पूरा इलाज फ्री करवाया जाएगा। इसकी चुनाव के बाद हम योजना लेके आएंगे, योजना पारित करेंगे।